పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందికి భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సామూహిక భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ దుద్దిల్ల కుటుంబం దిగంవత మాజీ స్పీకర్ శ్రీపాదరావు కాలం నుంచి ప్రజా సేవలో కొనసాగుతుందని అన్నారు. అదే బాటలో శ్రీధర్ బాబు పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించి రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. చెప్పన్నా డబ్బాలలో ఏమని చెప్పారు. ఈరోజు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు, పరిశ్రమ శాఖ మంత్రివర్యులు మరియు తన జన్మదినం సందర్భంగా ఈ శుభకార్యము, మంచి కార్యము, అన్నదానం అనే కార్యము చేపట్టడం జరిగింది. అందరూ అన్నం తినేసి అందరూ శ్రీధర్ బాబు గారికి ఆశీస్సులు అందియాలనేసి మరియు శ్రీధర్ బాబు గారు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలనేసి ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన ప్రజల్లో ఉండేవాడు, మంచి నాయకుడు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉన్నత స్థానము పొందాలనేసి ఆ దేవునితో కోరుతున్నాను. ఇంకా మరొకసారి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన అన్న గౌరవనీయులు రాష్ట్ర మక్కాన్ సింగ్ అన్న ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మనందరి నాయకుడు, మన రాష్ట్ర నాయకుడు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు, గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయనే మా అందరికీ ఆదర్శప్రాయుడు. ఈరోజు ఉన్నత శిఖరంలో ఉన్న ఆయన ఇంకా సీఎం పదవి కూడా పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆయనే నాకు కానీ, మా కాంగ్రెస్ నాయకులకు కానీ, మా రాష్ట్రాకుడు అన్నకు కానీ ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉన్నాడు. ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని భగవంతుని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం వంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.